మోసం చేసింది మోషంబి అన్నట్టుగా డోనట్ ల్యాబ్స్ వాళ్ళు అందరికీ మంచి తెప్పేశారు. యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ జనవరిలో CES అన్న పెద్ద షో జరుగుతుంది న్యూయార్క్లో. అక్కడ వాళ్ళు రెవల్యూషనరీ బ్యాటరీ టెక్ ఉంది మా దగ్గర అని చెప్పారు. ఎవరి దగ్గర లేని బ్యాటరీ, ఇప్పటివరకు చూడని బ్యాటరీ, పైగా సోడియం బ్యాటరీ అని చెప్పి. సోడియం బ్యాటరీ ఎందుకు అంత అట్రాక్టివ్ అంటే సాల్ట్ అన్ని చోట్ల దొరుకుతుంది. సో దానివల్ల కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తక్కువ. అండ్ వీళ్ళు ఇచ్చిన ఫిగర్స్ కూడా ఎట్లా మొత్తం 1 lakh సైకిల్స్ -30లో ఛార్జింగు, నువ్వు ఏదంటే అది ఇక ఎట్లా చెప్పిందంటే అయిపోయా కథం, పెట్రోల్ కార్ల పని అయిపోయింది. ఇక ఇప్పటికెళ్ళి అందరు మా బ్యాటరీలే వాడతారని చెప్పి. కాకపోతే ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఎటువంటి ప్రూఫ్స్ చూపించట్లేదు. సో అందరు అనుకున్నారు సర్లే చూద్దాం ఒక 6 నెలలు వీళ్ళకి తెలుస్తని. కరెక్ట్గా ఇప్పుడు 6 నెలలు అయింది. ఇప్పుడు మ్యాటర్ బయటకు వచ్చింది. ఒక విజిల్ బ్లోవర్ భయ్య వచ్చాడు, అతని పేరు లారీ. అతను విజిల్ వేసి చెప్పాడు, అరే వీళ్ళ దగ్గర ఏం లేదురా భయ్, వీళ్ళు చేసి పాత టెక్నాలజీని మళ్ళీ రీబ్రాండ్ చేసి వాడుతున్నారు అంతే అని చెప్పి. ఆల్రెడీ మిగతా కంపెనీలు కూడా చెప్పాయి అసలు ఇది మా వల్లే అవ్వట్లేదు, వీడి వల్ల ఎక్కడికి వెళ్ళి అవుతుంది అని చెప్పి. సో బేసిక్గా వీడు పెద్ద దొంగ అని తెలిసిపోయింది. వాళ్ళ CEOని ఒక ఇంటర్వ్యూలో కూర్చోబెట్టి అడిగారు, ఏంది భయ్య నిజంగానే మీది 1 lakh సైకిల్స్ పోతుందా అంటే, అప్పుడు ఆయన ఏం భయ చేసేవాళ్ళు సమంతలాగా మెల్లగా హస్కీగా అబద్ధం చెప్పాను అని చెప్పాడు. పైగా ఇండిపెండెంట్ వెరిఫికేషన్ చేద్దామంటే ఆగండి ఆల్మోస్ట్ రెడీ అని చెప్తూ వచ్చారు. చూస్తే 6 నెలలు అయిపోయాయి. ఇప్పుడు బయటపడ్డది బండారం. అందుకనే ఫిన్లాండ్ పోలీసులు వీళ్ళపైన ఒక క్రిమినల్ కేసు వేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. హోప్ఫుల్లీ నిజమేంటో తొందరగా బయటికి వస్తుంది.